ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. రాత్రి అయితే పడుకోమంటారు, పొద్దున్నే లేవమంటారు. పడుకుంటామంటే లేపుతారు, మెలకువగా ఉంటే పడుకోమంటారు. ఈ పెద్దవాళ్ళకి అసలు క్లారిటీనే లేదు. నేను ఆడుకోవాలి, రీల్స్ చేసుకోవాలి, టీవీ చూసుకోవాలి, ఎన్ని పనులుంటాయి. చూడు, నువ్వు పెద్దదాని వైపోయావు కదా, ఈ పెద్దోళ్ళ మధ్య ఏం పడుకుంటావు? నీకోసం నేను సుజాత కలిసి ఒక రూమ్ రెడీ చేశాం. పద వెళ్దాం. అవునా, కరెక్ట్ గా చెప్పావు. గుడ్ వర్క్, గుడ్ వర్క్. పద వెళ్దాం. శాంతమ్మా, అమ్మా, 2 తగిలిస్తే నోరు మూసుకొని ఇక్కడే పడుకుంటుంది. నువ్వు వెళ్ళి పడుకో. నన్ను ముట్టుకుంటే చిన్న పిల్ల మీద చేయి చేసుకున్నందుకు నువ్వు కోర్టుకి సమాధానం చెప్పాల్సి వస్తుంది. సరే, అప్పుడు నేను కూడా కోర్టుకి నా సమస్య ఏంటో చెప్తాను. నాలాంటి తల్లి సమస్యను వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఏం అవసరం లేదమ్మా, నువ్వు రామ్మా. రా, పద వెళ్దాం. మొబైల్ తీసుకువెళ్దాం. అయ్యో తల్లి, అదొద్దులే. ఏం అవసరం లేదు, పద వెళ్దాం. శాంతమ్మా, పాపని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళు. నీకెందుకు ఇబ్బంది? నాకేం ఇబ్బంది లేదమ్మా, మీరు ప్రశాంతంగా పడుకోండి. ఈ పాలు తాగుతారా? సరే. రామ్మా, రా. మేడం, ఇందాకేదో చెప్తున్నారు. ఏంటి? అదే వీకెండ్ ఔటింగ్ కి వెళ్దామా? వద్దనే కదా చెప్పాను. ఈ వీకెండ్ చాలా బిజీగా ఉన్నాం కదా, గుర్తుందా? మనకి చాలా మీటింగ్స్ ఉన్నాయి. అయితే వీలు కాదన్నమాట. వీలు కాదు. అవ్వదు అంటావా? అవును. అర్జున్, ఇవ్వు. అర్జున్, శివగామి. అర్జున్ నో, అర్జున్ నో, నో అర్జున్. నో అర్జున్, నో, నో అర్జున్. I said no. Arjun, no. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. హో అందంగా
దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి హో ఓ నవ్వుతోటి తొలిసారిగా నా లోపల ఏమయ్యిందో తెలిసేదేలా నా చిలిపి ఎల్లర్లు నా చిన్ని సరదాలు నీలోను చూశానులే నీ వంక చూస్తుంటే అద్దంలో నన్నేను చూస్తున్నట్టే ఉందిలే హో ఏదో తెలియనిది జరుగుతోంది ఏంటో కలిగి ఎప్పుడు ఎరుగనిది కలుగుతోంది చూడు ఈ రూము నీకోసమే ఇది నీకోసమే రెడీ చేశాను నిన్ను ఇక్కడ ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు ఎవ్వరూ ఏమీ అనరు సరేనా నీకేం కావాలన్నా నన్ను పిలు నేనొస్తాను సరేనా పడుకో పడుకో గుడ్ నైట్ పడుకోమ్మా శాంతమ్మా ఏంటి సుజాత పాపని ఒక్కదాన్నే పడుకోబెట్టావు కదా పాప భయపడదా అలవాటు చేసుకోనీలే సుజాత పిల్లలు అందరి మధ్యనే పడుకుంటే ధైర్యం ఎప్పుడొస్తుందసలు ఎలాగో పెద్దదైపోయింది ఇప్పుడు భవానికి ఎవ్వరి సపోర్టు అవసరం లేదు నువ్వేం కంగారు పడుకు మనం పడుకుందాం పద